దూతల్ని ఎవరు చేశారు? దూతల్ని ఎవరు చేశారు? దేవుడా? యేసుక్రీస్తు వారా? తండ్రి చేశాడా? కుమారుడు చేశాడా? ఈ క్లారిటీ మీరు నోట్ చేసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ఏమండి, ఒకసారి కొలస్సీ పత్రిక 1:15 చూడండి. కొలస్సీ పత్రిక 1 అధ్యాయం ఏమండి 15 ఆయన అదృశ్య దేవుని స్వరూపి, యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టించబడింది ఏదైనా సరే ఆయన చేత సృష్టించబడింది. 16 ఎలాగనగా ఆకాశమందున్నవి భూమి యందున్నవి, ఆకాశమందు దేవదూతలు ఉన్నాయి కదండి, ఆ ఆకాశమందున్నవి భూమి యందున్నవి దృశ్యమైనవి అదృశ్యమైనవి, సింహాసనములు ప్రభుత్వాలు ప్రధానులు అధికారులు సర్వమును ఆయన యందు సృజింపబడును. యేసుక్రీస్తు యందు సృష్టించబడ్డాయట. సర్వమును ఆయన ద్వారా, ఆయన బట్టి, యేసుప్రభువు ద్వారా యేసుప్రభువు బట్టి సృష్టించబడను. ఓకే, 17 ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన అన్నిటికంటే ముందు అంటున్నాడు చూడండి, ముందుగా ఉన్నవాడు దేవదూతల కంటే. ఆయన సమస్తమునకు ఆధారభూతుడు, ఆయనే ఆధారం అన్నిటికీ. సంగమను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయన అన్నిటిలోనూ ప్రాముఖ్యత కలిగిన నిమిత్తము ఆయన ఆది అయ్యుండి. కంటిన్యూషన్ సందర్భం చదవాలి, ఇప్పుడు మిస్ అవ్వకూడదు మనం. మృతులలో నుండి లేచుటలో మొదటి వాడయ్యాడు, ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలనని తండ్రి అభీష్టమాయనని చెప్తున్నాడు చూడండి. చివరికి వచ్చేసరికి మరలా